అన్నారమ్మా. అవునండి, ఇక్కడ కూర్చోండి. ఓ బ్రేక్ డాన్స్ లో ఇంకోటి వచ్చింది, ఏం కూడా చేసినట్టు కావాలంట. వస్తుందమ్మా స్టైల్ లేడీ. అవునండి, అది కూర్చోండి. వచ్చిందమ్మా స్టైల్ లేడీ. అవునండి, అది కూర్చోండి. కాయలో మూసుకుంటూ కావాలి చేయడం. చాలా బిజీగా ఉన్నాను. అన్నానమ్మా. అవునండి, అది కూర్చోండి. పండుగ వచ్చాను. ఏంటి ఎప్పుడు వచ్చేది నువ్వు? కొత్తింద రమ్మంటేనేమో అందరూ వచ్చాక వచ్చావు. 10ంటికి వచ్చేది. సరే వచ్చేది కానీ వేసి వచ్చేది. ఇల్లంతా క్లీన్ చేస్తా, కూర్చుగా క్లీన్ చేస్తా, పెట్టా. సరేనమ్మా, ఎప్పుడు రేపు వచ్చి తీసుకెళ్ళండు. ఓకేనా, 10 మంది అనుకుంటుందో లేకపోతే ఏంటి అనుకుంటున్నా. సరే కానీ నువ్వు వేసి వచ్చేటైంది. నువ్వు వెళ్ళి ఇంటి బయట మౌనం కూర్చో. నేను పిలిచేలా నువ్వు రావద్దు, వెళ్ళిపో. సరేనా గారి? ఏసీ వచ్చిందో పక్కనేది కొంచెం వెళ్ళండి. నీకోసం నేను చాలా పాటలు పాడాను, నాకు జీవికిరికం అవ్వా. నువ్వు నా కోసం అయితే పాటలు పాడావు కానీ నా మీద ప్రేమతో పాడలేదు. జనం కోసం పాడావు. నీకు జీవికిరీటం వెళ్ళి కూర్చో. నీకోసం నేను బాగా డాన్స్ చేశానయ్యా, నాకు జీవికిరీటం ఇవ్వా. నువ్వు నా కోసం అయితే డాన్స్ చేసావు కానీ నా కోసం ప్రేమతో వేయలేదుగా. నీకు జీవికిరీటం వెళ్ళి కూర్చో. నేను నీకోసం బాగా ఖర్చు పెట్టానయ్యా, నాకు జీవికిరీటం ఇవ్వా. నువ్వు నా కోసం అయితే ఖర్చు పెట్టావు కానీ నా మీద విశ్వాసంతో ఖర్చు పెట్టలేదు. జనం చూడడానికి ఖర్చు పెట్టాలి. ఈ జీవికిరీటం నీకోసం చాలా కాయలు ఉన్నారు, నాకు జీవికిరీటం ఇవ్వా. నువ్వు పెట్టి కాయలు కూర్చో. నీ మీటింగ్స్ పెట్టుకుంటాకి స్థలం ఇచ్చానయ్యా, నాకు జీవకిరీటం ఇవ్వా. నువ్వు నా కోసం మీటింగ్స్ అయితే చెప్పావు కానీ నా మీద లంచాలు నా పేరు చెప్పి లంచాలు తీసుకున్నాను. ఈ జీవకిరీటం ఈజీ కదండి, వందనాలండి. ఏసీయా, నువ్వు వస్తున్నావని చెప్పావు నువ్వు కదా నా దర్శనంలో. నువ్వు వస్తున్నావని చెప్పి ఈ సువార్త అంతా నేనే ప్రకటించి స్వయంగా నా కాళ్ళు అరిగిపోయేలా సువార్త ప్రకటించాను. ఇల్లంతా అరిగిపోయేలా తుడిచి శుభ్రంగా క్లీన్ చేశాను. చల్లగా అయిపోయింది. మళ్ళీనేమో కుర్చీ కూడా శుభ్రంగా చేశాను. అయ్యా, నీకోసం ఇంత పని చేశాను, నా కోసం ఏసయ్యా. నువ్వైతే చేయలేదు కదా, నీ పని మనిషిలో చేపించా. చేసిన పని మనిషిని ఒకసారి పెళ్ళి లేదయ్యా, నేనే చేశాను. పని మనిషి మన పని మనిషి చేసింది కదా. అయ్యో ఎస్ ఎక్కువ తెలుస్తుంది. పిలిచారంట. ఊరు పిలిచాను. నువ్వు నా కోసం చాలా సువార్త పెట్టావు, చాలా పని చేసావు. ఈ జీవకిరీటం నీదే. దీనికి నేను అర్హురాలి కాదయ్యా. అయినా నువ్వు నా కోసం చాలా పని చేసావు. ఈ జీవకిరీటం నీదే.